కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు చూడండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునగాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునగాక. ప్రార్థన చేసుకుందాం. తరలించండి. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడమైన మా ప్రభువా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ చివరి కాలంలో మరొకసారి ప్రభువా నీ పాదాలు పట్టుకోవటానికి, ఈ దినమంతా మీ సన్నిధిని గడపటానికి ప్రభువా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, కాపుదలను బట్టి, భద్రతను బట్టి, ప్రతి సంఘములో మీరు జరిగించిన ఆరాధనలన్నింటిని బట్టి నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోవాలి. మా మధ్యలో ఎవరైనా బలహీనులుంటే వాక్యం వింటుండగానే అద్భుతమైనటువంటి విడుదల, స్వస్థత దయచేయండి. దుష్టుని కీడు నుండి తప్పించమని నేను స్తుతిస్తూ మరొకసారి మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసినటువంటి గ్రంథం. బైబిల్ గ్రంథములో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథములోని ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట 48వ అధ్యాయం. సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. ఆమేన్. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. దేవుని కార్యమును యెహోవా పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కృత నిబంధనలో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం. ఆ దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కార్యము అంటే పని. దేవుని పనిని అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులవుతారని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కానీ, దేవుని పనిచేసే విషయంలో కానీ ఎవరైతే అశ్రద్ధగా ఉంటారో, అశ్రద్ధ అంటే ఏంటి? నిర్లక్ష్యం. ఆమేన్. నిర్లక్ష్యం. అదే పోవచ్చులే, చేయొచ్చులే, వెళ్ళొచ్చులే, ముగింపు ప్రార్థన కన్నా పోకపోతామా, అంటారా? స్తుతి ఆరాధన టయానికన్నా పోకపోతామా? దీనిని ఏమంటారంటే అశ్రద్ధ. అశ్రద్ధకి ఇంకొక మాట ఏంటంటే నిర్లక్ష్యం. అంటే దేవుని కార్యములను నిర్లక్ష్యముగా చేసేవారు
అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని పని విషయాలలో ఎట్టి పరిస్థితులలో మనం అశ్రద్ధ, నిర్లక్ష్యము. చాలామంది ఈరోజు సంఘాలలో ఉన్నటువంటి వ్యక్తులను మనం కనుక జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే సమయానికి కరెక్ట్గా ఆరాధన సమయానికి వచ్చేవాళ్ళు చాలామంది తక్కువ. ప్రైజ్ ది లార్డ్. ఆరాధనకి కరెక్ట్గా 1:30 అంటే 1:30కి దేవుని సన్నిధిలో కూర్చునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ. ఎందుకని? ఆ పోదాంలే, ఆయన వచ్చేసరికి చాలాసేపు పడుతుందిలే, ఆ పాటలు అయిపోయేలో పోవచ్చు, ఆరాధన అయిపోయేలో పోవచ్చు, లేకపోతే ముగింపు ప్రార్థన కన్నా పోకుండా ఉంటామా అని చాలామంది ఏం చేస్తుంటారంటే ఆర్చుకొని అనండి తీర్చుకొని సరదాగా సినిమాకు పోయినట్టుగా ఉంటున్నారా, సరదాగా వస్తున్నారు చాలామంది. కానీ దేవుని భయము కలిగిన వాళ్ళు, చెప్పాలి, దేవుని భయాన్ని కలిగిన వాళ్ళు దేవుని సన్నిధికి చెప్పాలి శ్రద్ధగా భయభక్తులతో ఆయన సన్నిధికి వస్తారు. అటువంటి వారిని ఆయన దీవించేటువంటి దేవుడు. ఆమేన్. అటువంటి వారిని ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడు. ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించినవాడు ముందే ఉంటాడు. ప్రేమించినవాడు చెప్పాలి. ప్రేమించినవాడు ఏం చేస్తాడు? ఆ పోదాలే అంటే నిర్లక్ష్యం. అక్కడ ఏం పని ఉండదు కొంపలో. ఏమన్నా పొడిచే పని ఏమన్నా ఉంటుందంటే ఏముండదు. ఉతుక్కోవడం, కడుక్కోవడం, తుడుచుకోవడం, ఆరేసుకోవడం, పొద్దు ఇదే పని. ఏముండదు, ఏం పని ఉండదు. కానీ ఏంటయ్యా అంటే ఆయన సన్నిధికి వచ్చే విషయంలో నిర్లక్ష్యం. నీ నిర్లక్ష్యం దేవుని ఆశీర్వాదాలు నీకు లేకుండా చేస్తుంది. ఎట్టి చెప్పండి. నీ నిర్లక్ష్యం దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో లేకుండా చేస్తుంది. కాబట్టి అందుకే ఆయన కార్యముల విషయంలో ఎవరైతే అశ్రద్ధగా ఉంటారో, నిర్లక్ష్యంగా ఉంటారో, ఆమేన్, అటువంటి వారి కుటుంబాలు, అటువంటి వారి బ్రతుకులు శాపగ్రస్తమైపోతాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ సాక్షాత్తు దేవుడే 48వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. అంటే సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడని. దేవుని సన్నిధికి క్రమంగా రాకుండా, ఆమేన్, దేవుని సన్నిధిలో క్రమంగా లేకుండా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు చూసారా, అటువంటి వారందరూ కూడా శాపగ్రస్తులని దేవుని వాక్యం సెలవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏమంటుంది? పేతురు 3:9 ప్రకారం ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలవబడితిరి. పిలవబడింది దేనికోసం?
చెప్పాలి. ఆశీర్వాదాలకు వారసులుగా ఉండటం కొరకు. కానీ పిలిపేమైంది? పక్కకెళ్ళిపోయింది. దర్శనం ఏమైంది? పక్కకెళ్ళిపోయింది. ఆశీర్వాదము ఉండాల్సినటువంటి ప్రదేశంలో శాపము ఏలుబడి చేస్తూ ఉంది. ఇదంత భయంకరం. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి దేవుని బిడ్డ ఆమేన్ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, స్వస్థపరచబడాలి. మునుపున్నట్లుగా జీవితాలు ఉండకూడదు. హబక్కూకు ప్రార్థన చేసినట్లుగా యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నా జీవితంలో నూతన పరచుము అంటే దేవుని కార్యాలు మన జీవితంలో ఏం కావాలి? సంవత్సరములు జరుగుచుండగానే దానిని తెలియచేయము అంటాడు. అంటే సంవత్సరాలు జరిగే కొద్ది మన జీవితం ఏం కావాలి? ఆత్మీయతలో ఎదగాలి, శరీర సంబంధంగా ఎదగాలి. మన బతుకులకి ఆత్మీయత ఎదుగుదల లేదు, శరీర సంబంధంగా కూడా ఎదుగుదల లేదు. ఎక్కడేసిన గొంగలి అక్కడ ఉన్నట్లే ఉంది. ఏం మార్పు? ఎందుకనమ్మా మార్పు లేదంటే మా దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు కనుక మా బతుకులు కూడా మారు అంతే. అటువంటి సిగ్గులేని సమాధానం చెబుతూ ఉంటారు చాలా మంది. ఆమె చెప్తారా? మనలను ధనవంతులుగా చేయుట కొరకు ఆయన దరిద్రునిగా మారాడు. మనకు స్వస్థత కలగటానికి ఆయన దెబ్బలు పొందాడు. ఇటు ఆశీర్వాదం లేదు, ఇటు చెప్పండి స్వస్థత లేదు. ఎందుకని? మాట వినం మనం వచ్చిన చిక్కది. ఆమేన్. మాట వినం, మాటకు లోబడం, అసలు క్రమమే లేదు. అందుకనే ఆ దినాన ప్రభా నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అద్భుతాలు చేయలేదా? మీటింగులకి 2 బస్తాలు వడ్లీ లేదా, బియ్యమీ లేదా? చివరి రోజు చికెన్ ఖర్చు అంతా నేనేగా ప్రభు పెట్టుకుంది, భోజనాల ఖర్చులన్నీ మాయే కదా ప్రభు అంటే, అప్పుడు ప్రభు అంటాడంట, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు అంటాడంట. అంటే ఏం చేశావు? అక్రమం చేశావు. క్రమం లేని భక్తి, క్రమము లేనటువంటి ప్రార్థన, క్రమము లేని జీవితాలు, క్రమము లేని బ్రతుకులు, అక్రమంగా అడ్డదిడ్డంగా పెరిగినటువంటి స్థితిగతులు. అందుకే వాళ్ళ జీవితాలు ఎన్నడూ కూడా బాగుపడవు. గుర్తుపెట్టుకోండి మీరు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకి. ఆ జీవితాలు బాగుపడవు. ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు. కారణం ఏంటంటే క్రమము లేదు, దేవుని పని విషయంలో శ్రద్ధ లేదు. అశ్రద్ధ, ఇష్టానుసారంగా రావటం, ఇష్టానుసారంగా పోవటం. ప్రైజ్ ది లార్డ్. ఈ క్రమము లేనటువంటి వారందరినీ దేవుడు దీవిస్తాడా? ఇప్పుడు దేవుని పని అంటే ఏం చేయాలి? ముందుండాలి కదా. ఆదివారం ఆరాధనకి ముందుండాలి కదా. మరి అనుకుంటే మీకు తెలుసా, ప్రార్థనకు వచ్చే వారందరినంట దేవదూత వచ్చి కొలచేస్తాడంట. తెలుసా మీకు? ఎంతమంది ప్రార్థనకు వస్తారు? ప్రారంభంలో వచ్చిన వాళ్ళంట, మధ్యలో వచ్చిన వాళ్ళని, చివరిలో వచ్చిన వాళ్ళని, ముగింపు ప్రార్థనలో వచ్చిన వాళ్ళని. అర్థమైందా? ఆ మిల్లు మోల్ దాకా తాఫీగా
అట్ట ఎట్ట అనుకుంటా వచ్చి ఆ నుంచి పడతా లెగుతా. ఈ యాక్షన్లో ఈ నాటకాలన్నీ దేవుడికి తెలీదు. ఆ మూల నుంచి ఆ ఇంటికాడ నుంచి రాదాం స్పీడ్గా. ఇంటికాడ నా పాదంలే దాన్ని పోయి వచ్చే వాళ్ళందరూ పాదరించుకుంటా సూదంతా చెప్పుకుంటా చెట్ల కింద నిలబడి ఆ మూల మీదకి వచ్చిన కాడ నుంచి అసలు స్పీడ్ మామూలు స్పీడ్ కాదు. పడిద్దామో అమ్మో ఎంత ఆసక్తి సిస్టర్కే. ఈ నాటకాలు ప్రభువు తెలియదు. ఆయన జగన్నాటక సూత్రధారి. దేవుడికి స్తోత్రం. నాటకాలన్నీ వేయించేది ఆయనే. నువ్వేసే నాటకం ప్రతి ఒక్కటి నాటకాన్ని చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగా. 2 చేతుల పైకి. అందుకే ఆయన సమస్తము చూస్తున్నాడు. చదవండి ప్రకటన 11:1. ఎవరికిచ్చి ఆలయంలో ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ప్రారంభంలోనే, మధ్యలో కాదు, ముగింపులో కాదు. ఎవరంటే లెక్క పెట్టేది? ప్రారంభంలో ఉన్న వారిని. ఎందుకు ప్రారంభం? ఆయనే ఆది, ఆయనే అంతము గనుక. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? భయభక్తులతో శ్రద్ధగా దేవుని సన్నిధికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన కార్యములను శ్రద్ధగా చెయ్యాలి. ఆ ఇంటికి పెద్ద కొడుకుని పిలిచి, తండ్రి అబ్బాయి నా కోసం మాంసం వండుకొని తీసుకొని వస్తే, నా కొరకు ఆహారం సిద్ధపరిచి తీసుకొస్తే నేను తిని నేను దీవిస్తాను. దేవుడు నాకు ఏ ఆశీర్వాదాలు అయితే ఇచ్చాడో ఆ ఆశీర్వాదాలు మొత్తం నేను నీకు ఇస్తానని చెప్పి ఆ ఇంటి పెద్ద కొడుకుని పిలిచి, ఎందుకు? ఆశీర్వాదాలన్నీ జ్యేష్ఠుడే గనుక. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇంటి పెద్ద కొడుకుని పిలిచి చెప్పాడు, ఇట్లా నువ్వు వేటాడి, అడవికి వెళ్ళి వేటాడి నా కొరకు ఒక జంతువుని వేటాడి మంచిగా వండుకొని తీసుకుంటా, శుభ్రంగా తిని నేను నిన్ను దీవిస్తాను. ఆమేన్. ఇది సంగతి. ఆయన పెద్ద కొడుకు చెబుతా ఉన్నప్పుడు భార్య గోడ పక్కన విని ఆమె వింటా ఉందంట. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదాలు మొత్తం పెద్దోడికి పోతే అట్ట చిన్నోడికి కూడా ఆశీర్వాదాలు కావాలి కదా అని ఆమె చేయాల్సినటువంటి కార్యం చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పెద్దోడికి విషయం అంతా చెప్పాడు. ఎవరు? తండ్రి. ఇప్పుడు పెద్దోడు ఏం చేయాలి? త్వరగా వెళ్ళి అనండి జంతువులు వేటాడి శుభ్రంగా భోజనం చేసి మంచిగా కూర చేసి తీసుకొని తండ్రికి పెట్టాలి. ఓకేనా? కానీ పెద్దోడి ఆలోచన ఏంటంటే, నేను పెద్దోడిని, ఆయన మా నాన్న, ఆశీర్వాదాలన్నీ నాకే ఇస్తాడు, ఇంకెవడికి ఇస్తాడు?
అంటే నేను ఎప్పుడు పోయినా ఆశీర్వాదాలు మొత్తం నాయే. ఇది పెద్దోడు ఆలోచన. కానీ దేవుని వాక్యం అంటుంది బలాత్కారులంట దేవుని రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారంట. ఎటు చెప్పాలి? ఈయన మా దేవుడు, ఈయన మా కొలపోడు, ఈ కిస్మిస్ పండుగ మాదే. అర్థమైందా? ఈయన మా దేవుడు, యేసు ప్రభు కరుణ గల దేవుడు, ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు, ఎప్పుడు పోయినా దీవిస్తాడు, ఎప్పుడు పోయినా ఆశీర్వదిస్తాడు అనే ఆలోచన పెద్దోడిది. ఈలోపు చిన్నోడు ఏం చేశాడు తెలుసా? కపటోపాయముతో మోసముతో అన్నవేషము ధరించుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టి రావాల్సిన ఆశీర్వాదాలు మొత్తం కొట్టేసుకుని వెళ్ళిపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున దేవుని రాజ్యము ఆయనకు ఇష్టలైనటువంటి మనుషులకు, ఇప్పుడు ఆయనకు ఇష్టలైన వారు ఆమె వాళ్ళు కూడా ఆయనకి ఇష్టలుగా ఉంటారుగా. ఆమె నేను దేవునికి ఇష్టడు అనుకోండి, ఆమె నాకు కూడా దేవుడు అంటే ఇష్టం ఉంటుందిగా. ఇష్టం లేని వాళ్ళని ఆయన పిలుచుకోడు కదా. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆశీర్వాదాలన్నీ ఏం చేశాడు? చిన్నోడు వచ్చి మొత్తం కొట్టుకొని పోయాడు. ఇప్పుడు చెప్పండి, ఆర్చుకొని అనండి, తీర్చుకొని అనండి. ఆర్చుకొని తీర్చుకొని ఎప్పుడో సాయంత్రానికి వండుకొని తీసుకొని వచ్చి తండ్రి ఆహారము తెచ్చి తిని భుజించుము అన్నాడంట. వారు అన్నాడు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నేను తండ్రి ఏశావు అనేటువంటి నీ జ్యేష్ఠ కుమారుడును అనగానే ఇస్సాకు మిక్కిలి గడ 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 వణికిపోతూ, అట్లయితే ఇందాక నా దగ్గరకు వచ్చిన వాడు తెచ్చిన ఆహారము తిని నిజంగానే దీవించాను, అతడు దీవించబడిన వాడే కదా. మంపు వదిలిపోవాలి. మంపు వదిలిపోవాలా? ఆర్చుకొని తీర్చుకొని నాకు కాకపోతే ఎవడికి ఎత్తడు, నాకేలా ఆశీర్వాదం, నేనేగా పెద్దోడిని, నాకు కాకపోతే ఎవరికి ఇస్తారు అని చెప్పి సాచేతగా ఉంటే చిన్నోడు వచ్చి ఏం చేశాడు? నా తమ్ముడేలే, మా తమ్ముడు నన్ను మోసం చేస్తాడా అని చెప్పండి. రక్త సంబంధం, మిత్రు సంబంధం, రామారావు సినిమా డైలాగ్ అని చెప్పమను. వాడే ఏం చేశాడు? మొత్తం ఇంటి కాగితాలు మొత్తం తీసుకుని చెప్పు, మా తమ్ముడేలే. ఇప్పుడు ఏ లాయర్ కాడికి పోదాం? ప్రేమ్ కుమార్ గారి కాడికి పోదామా, లేకపోతే అసలు లాయర్ కాడికి పోదాం? ఎవరి కాడికి పోయిన ఉపయోగం ఏందిరా? మొత్తం తీసుకుపోతే ఇంకేమంటే నీ కాడ, నా కాడ పని జరాచులు అండి, పని చేస్తాయా? జరాచులు పని చేయి. ఇంక నీ బతుకుమంటే వదిలేయటమే, ఇంక చేసేదేం లేదు. మా తమ్ముడు, మా అన్నయ్య, మా రథ సంబంధం, నెత్తురు సంబంధం, బ్లడ్లు రెండు ఒకటే. వింటున్నారా? ఇటుగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి. ఇవి లోకంలో ఉన్నటువంటి పద్ధతులు, లోకంలో ఉన్నటువంటి కార్యక్రమాలు. అయితే దేవుని కాడికి వచ్చేసరికి ఆశీర్వాదాలు మొత్తం యాకోబుకే వెళ్ళిపోయినాయి. ఆమె చెప్పండి. యాకోబు యొక్క తపన అనండి, మంట, కోరిక, తృష్ణ, ఆశీర్వాదాలు మొత్తం నాకు కావాలి. అర్థమైందా? నీ మంట, నీ కోరిక, నీ తపన ఆరాధన అయిపోయినా పోదాం. అసలు యాకోబుకున్న తపన ఏంటి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేనే ముందు పోవాలని. నీ మంట ఏంటి?
చివరిలో ముగింపు కన్నా అందుకోకుండా ఉంటున్నా. వింటున్నారా? ఇప్పుడు దొంగోడు ఏ రూపంలో వచ్చి వేసుకొని పోతారో నీకు తెలియదు కదా. తెలుసా? చెప్పరేమండి. మావాడే. ఎవరు? మా తమ్ముడేలే. వాడెవరు? దొంగోడు వచ్చి ఇంట్లో కాగితాలు మొత్తం ఏం చేశాడు చెప్పాలి, మొత్తం చేసుకుపోయాడు. ఇప్పుడు ఏముంటాయి నీ కాడంటే, నా కాడ జనాక్షలు ఉన్నాయండి, లాయర్ కాడలేదు పోతాను కాడు కన్నా. వాక్యం ఏమంటుంది? ఏ సహోదరుడినైనా నమ్మొద్దు. ప్రతి సహోదరుడు తంత్రగొట్టి తన పొరుగు వాని సహోదరుని కొంప ముంచును. యాకోబు కూడా ఏశావు కొంప ఏం చేశాడు? ముంచాడా? ఏశావు ఏమనుకుంటున్నాడు? నాదేలే, ఆస్తి అంతా నాదేలే, నేను ఎప్పుడు పోయినా మా నాన్న నాకేలా ఆస్తి పెట్టేది. దాన్ని ఏమంటారంటే హెడ్ స్ట్రాంగ్ అంటారు. హెడ్ స్ట్రాంగ్ అంటే తెలుసా? తల బిరుసు అనండి. తల బిరుసు అంటే నాకే వస్తుందిలే, నాకు కాకపోతే దేవుడికి వస్తుంది, నలుగురు పుట్టల వాళ్ళు పుట్టడు మేము పుట్టలేదా, మాకు రాదా, ఎందుకు రాదు, ఎంత దూరం అయినా పోతా. ఎంత దూరం పోతావు? ఆ వచ్చే ఎకరం అమ్ముకొని పో, తేడా పోద్ది. అర్థమవుతుందా? మా ఊళ్ళేలే ఆడికి పోతాయి. ఏం చేశాడు వచ్చి యాకోబు? అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు మొత్తం వేసుకుని పోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి. ఇప్పుడు వచ్చి తండ్రి పెద్ద కాకేశాడట, ఒక్కటైనా నా కోసం మిగిల్చలేదా? ఒకటి కాదు, అరగోళ్ళు లేవు నీకు. ఆమె చెప్పలేదే, ఒకటి కాదు అరగోళ్ళు లేదు నీకు. ఎందుకు? నీ సహోదరుడైన యాకోబు కపటోవేషముతో, మాయతో, మోసముతో వచ్చి ఏం చేశాడు? నీకు రావాల్సినవన్నీ ఆడగొట్టుకుని పోయాడు. ఇప్పుడు కూర్చొని చెమ్మ చెక్క ఆడుకోవటం, ఇంకా సమచెక్కలు ఆడుకోవటం. చెమ్మచెక్క, చారడేసి మొగ్గా, అట్లు పోయంగా. ఏంటిది? మావోడు అయితే మావోడు అటు జాతర అనుకోలేదు అబ్బాయి. మన్నే అట్ట శాతనని అనుకోలేదు అబ్బాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి తూర్పు తిరిగి దండం పెట్టి అంతకంటే ఏం చేద్దాం? మరి రోజు సంపాదించుకుంటున్నావే డబ్బులు, 1000 2000 వస్తున్నాయి, ఇదేసుకొని లాయర్లకు పెట్టు. కష్టార్జితము నువ్వు అనుభవించకుండా జనాలకు పెట్టు. అందుకే దాన్ని ఏమంటారంటే మెలకువ కలిగి ఉండుట అనండి. మెలకువ కలిగి ఉండుట. అప్పుడు నేను అది చేశానండి, అప్పుడు నేను డబ్బులు పెట్టానండి, అప్పుడు నేను తిరిగానండి. ఇప్పుడు తిరగమంట? తిరిగినోడు కనపట్లేదు, ఇప్పుడు పెట్టినోడు కనపట్లేదు. ఇప్పుడు నా ఆస్తి అయితే, నా పొలం అయితే, నా ఇల్లు అయితే, నేను అప్పుడు మరి నేను తిరిగాను కదండి, అప్పుడు మరి పట్టా కాగితం పట్టా పుట్టించాను కదండి, అప్పుడు నేను డబ్బులు పెట్టాను. ఎవడు చూసిండు? ఎవడు చూసాడు చెప్పు? అర్థం చేసుకుంటున్నారా? యాకోబు జీవితాన్ని, ఏశావు జీవితాన్ని కనుక మనం టాలీ చేసుకుంటే
నేడు మన కుటుంబాల్లో జరుగుతున్నటువంటి కథలను కూడా మనం టాలీ చేసుకుంటే యాకోబు చేసింది నీకు నాకు కరెక్ట్గా లేదు. ఓకేనా? యాకోబు చేసింది ఇస్సాకుకి కరెక్ట్గా లేదు. యాకోబు చేసింది ఏశావు కరెక్ట్గా లేదు. కానీ యాకోబు చేసింది దేవుని దృష్టికి కరెక్ట్గా ఉంది. కారణం ఏంటి? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి భ్రష్టుడైన వ్యభిచారి అంటాడు హోషేయ. పౌలు కూడా ఆ మాట అంటాడు, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు భ్రష్టుడు. అసలు సీడ్ ఏంటంటే నేనే ముందుకు పోవాలి, ఇది నేనే ముందుకు రావాలి. తల్లి గర్భములో ఉండే యాకోబు ఏం చేశాడు? ఏశావు మడియం పట్టుకున్నాడా? యాడిగిరా పోయేది, నేను పోత ముందు. మనంతా జాలి, దయ, కనికరం, గుణం పానీలేండి. ఇప్పుడు కూడా పానీయాలి. ఎందుకు కనుక మనం క్షమించాలి. ఇప్పుడు కూడా క్షమించు. ఎప్పుడు పొమ్మడు తగాదికే మనం అర్థమవుతుందా? ఏమన్నా ఎక్కుతుందా? అది ఏంద్రా అటు చేసి అట్టంటోటి ఇక్కడికి ఎట్టపోయినారు అంటే క్షమించాలన్నా. తర్వాత తమ్ముళ్ళు తిన్నాక ఇప్పుడేం చేస్తారా? నేనన్నా క్షమించాలి తమ్ముడు. ఏందన్నా అట్లా అంటూ మొన్న ఏం కోత పోసారు నువ్వు? మొన్న ఏం చేసావు? క్షమించాలన్నావు కదా. నాకు వాక్యం చెబుతుంది కదా నువ్వు. ఇప్పుడు తిరిగి అదే వాక్యం ఏం చెప్తున్నా నేను? క్షమించాలి. ఎప్పుడు దాకా? జీవితకాలం క్షమిస్తూనే ఉండాలి. ఆమె లేదా నా కోర్టుకు పోతా. పెద్దలాగారిని పెట్టుకో, వాడు నీది ఆరుపుతుడు, మీ తమ్ముడిది ఆరుపుతుడు. ఇద్దరు ఆరిపి వాడికి ఇంకో బిల్డింగ్ కట్టించు. ఎవరికి? లాయర్కి. ఇంటిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. అసలు ఏం డైలాగులు! అన్నదమ్ముల అనుబంధం, రక్త సంబంధం, అన్నదమ్ముల సవాల్. ఇంకా ఏదైనా సినిమా టైటిల్ అన్న తమ్ముడు, అన్న చెల్లెలు. నీ దుర్మార్గం మండిపోను. ఓ పక్క మొత్తం ఆస్తి అంతా తెట్టంటే, ఒక పక్క మొత్తం పోతంటే నోరు తిరుగుని చూస్తా, నోరు తెలుసుకుని ఏం తిరిగినోళ్ళలాగా సంక్రాంతి పండుగ అరిసిన వండుకొని తింటా, చక్రాలు తింటా. వాడు వచ్చి అన్నీ వేసుకుపోయిన దాకా మెలకుండా చూస్తుంటివి. వాడు అమ్మ చేత సంతకాలు పెట్టించే, చెప్పండి, నాన్న చేత సంతకాలు పెట్టించే. ఇప్పుడు అమ్మ రివర్సు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? మరి ఏం చేద్దామంటే మరి మన దగ్గర భక్తులు ఏమైనా వచ్చిందా ఎట్టు కూర్చొని ప్రార్థన చేయడానికి? వానాకాలం భక్తి నాయముంది. కాసేపు స్తోత్రం 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 స్తోత్రం. ఎవరు మా పాత్ర రావట్లేదు శ్రీగా. ఈ మధ్య ఒక ఆమంటుంది నడవట్లేదంట. ఏంటిది? ప్రార్థన. ఏం గట్లా? ప్రార్థన నడవట్లేదయ్యా. ఏమి నడుచుద్ది? లోకంలో మొత్తం నడుపుతాయి, ప్రార్థన మాత్రం నడవట్లేదు. వినాలి, లోబడాలి, చెప్పింది వినాలి. మొత్తుకొని చెప్తున్న వాక్యంలో ఎవడు నమ్మదగిన వాడు కాడు. ఎవరిని నమ్మటానికి లేదు. లేదు సార్, లేదు సార్, మా వాడు చేయడు. లేదు సార్, మా అమ్మ అటు చేయదు. లేదు సార్, మా అక్క అటు చేయదు.
అసలు పెట్టేదా ఇళ్ళు ఇటు చెప్పండి. గొయ్యి తీసింది ఎవరు? యేసుప్రభుకి పక్కనోడేగా, బయట వచ్చాడా? జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం రెండు ఆప్షన్స్. హలో, వింటున్నారా? ఒకటి దేవునికి అప్పగించటం, లేకపోతే చేత అయితే చూసుకోవటం. ఓపిక. నువ్వు పెద్ద లాయర్ని పెడతావు, నేను పెద్ద లాయర్ని పెడతాను. అర్థమైందా? డబ్బులు లేవు మరి. వాడు ఊర కాగితం, ఒక కాగితం పంపించడానికి 10,000 ఇవ్వండి లాయర్ అండ. 10,000 లేదా 5,000 పోయినప్పుడల్లా యశోదలాగా క్షవరం చేసుకోవటం. లాయర్ల కాడికి పోతే ఏమైంది? గుడి చేస్తారు. ఏది మొత్తం అయిపోయిందాక చివరి ఇంటికి కూడా మిగల లేకుండా శుభ్రంగా గుడి చేసేస్తారు. నేనే కనపడ్డానమ్మా నీకు, మరి నువ్వే కనపడ్డావు. చేతి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన వస్తున్నావు, వాక్యం వింటున్నావు. ఊరిలో మొత్తం చేయించుకుంటారా, నాకు కూడా చేయించుకున్నట్టే. సార్ నాకెందుకు క్షవరం అంటే ఏందండి? మొత్తం దేవునికి స్తోత్రం కలుగుతుంది. యాకోబు ఆశ ఏంటంటే నేను ముందు పోవాలి. అర్థమైందా? నువ్వేమో పెద్ద సాత్వికుడు వాయా, ధర్మాత్ముడివి, ధర్మాత్మురాలివి, పానీలే మా అట్ట ఉండు, పానీలు అను. అర్థమైందా? నువ్వెవరివి? పాండవులు 5గురిలో నెంబర్ 1 నువ్వే, ధర్మరాజు. ధర్మరాజు, ఓ ధర్మరాజా అంటే యాగో పోతాడు. లోపల ఉన్న మైండ్ ఆలోచించాలి. అండ్ మైండ్ ఏంటి? ఎట్టయినా పైన రేకుల షెడ్ వేసేయాలి. ఏముంది లోపల? లోపల మంట ఏంటి? ఎట్టయినా పైన నేనే వేసేయాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ రేకుల షెడ్? ఎక్కడ ఆ చెబుతారు పాపం. ఇప్పుడు మా మొత్తం పోయింది, మా ఆస్తి అంతా పోయిందండి. అదంతా పోయింది, ఇల్లు పోయింది, అన్నీ పోయినాయి. నేను కూర్చొని ఒకటే, ఎట్టయినా తిరిగి మళ్ళా పడ్డకాడే కట్టాలి. దేవునికి స్తోత్రం. పడ్డకాడే తిరిగి మళ్ళా లేవాలి. ఇది లోపల, ఇది మంట తప్పన లోపల ఉందనుకో, ఎట్లాగైనా సరే ఏం చేస్తావు? సాధించడానికి ప్రయత్నం చేస్తాం. లేదనుకో పోతే పోయిందిలే, లేకపోతే మళ్ళీ ఆడుంటే చాలు కానీ ఊరికో చల్లందానా చల్లని మాటలు మాట్లాడతాం. చల్లనోడా అంటాడు దేవుడు. ఇక్కడ కావాలి, ఇక్కడ బ్లెస్ కావాలి, అక్కడ బ్లెస్ కావాలి. అది యాకోబులో ఉన్నటువంటి లోపల మంట. ఇవాళ ఏం లేదు, ఈ మంట లేదు ఎవడికి. యవనస్తులకి లేదు, యవనస్తురాళ్ళకి లేదు. ఇవాళ తిన్నామా, టీ తింటాం, తిరగటం, తొంగవటం. ఒకరికంటే ఒక రేంజ్ ఉందాం, ఒకరికంటే ఒక స్థితిలో ఉందాం, ఒకరికంటే ఒక ఇదిలో ఉందాం అనేది లేదు. ఇవాళ నీకు తెలుసుకున్నావా? ఎంత వచ్చినాయి ఇవాళ? డబ్బులే ఎంత వచ్చినాయి రా మనకి? ఇవాళ 10 రూపాయలు వచ్చినాయా లెక్కే? 300 బియ్యానీ పోయినాయి, 200 కందిపప్పు పోయినాయి, 100
భాష పొడిగిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఇంకెంత ఉండే 100 ఉన్నాయా? మరి చిన్న సినిమా పెడతా అయిపోయింది. మళ్ళీ ఇంక పొద్దున్న మళ్ళీ పోవాలి, తెచ్చుకోవాలి, అంతే. అర్థమవుతుందా అమ్మా? ఇట్లుంటే చాలయ్యా, ఏ పూటగా ఆ పూట దేవుడు తినటానికి కొనటానికి ఇస్తే చాలయ్యా. కొమ్మ పగలు కొట్టుకొని మొహం బిందాగా చెప్పలేదు. కుంభం మాత్రం పగలకుండా ఉండదు. పగలు కొట్టుకొని మొహం ఉబ్బిందాక నిద్రపోయి ఎవరో లేపితే లేపు కళ్ళు కనపట్ల, కళ్ళు ఏమైపోయింది, లోపలికి పోయి ఎందుకు మొత్తం ముందుకు వచ్చింది. నిద్రపోయి ఒక రేంజ్లో ఉండాలి అనుకుంటే ఏం చేయాలి? లోపల యాడికి పోయేదా పట్టుకున్నట్ట, మడిని పట్టుకున్నట్ట. బయటికి వచ్చినాకైనా ఆ మంట చల్లారింది. యాకోబులో చిక్కడి కూర వండి బాగా ఏపుతా, నూనె పోసి కారం వేసి ఏపుతుంటే చూస్తుంటే అన్నాడు. ఆడ ఆకలితో వచ్చి పాపం కొంచెం పెట్టమంటే చేస్తా, పెట్టుకో పెడతా. వీడు పానీడయ్యా మరి అంతే. పౌలు అంటాడు, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానము కావాలి. ఎలాగైనా స్వాస్థ్యాన్ని నేను పొందుకోవాలి. నాది 1/2 సెంటు కూడా పోనీను. ఏంటిది? పోరాటం చేతైతే ఏం చేయాలా? అంగుళం కొరకు కూడా పోరాడాలి. యాకోబు పోరాట వీరుడు. అందుకేమన్నాడు తెలుసా? లోపలంతా మంటేంటి తెలుసా? నేను జ్యేష్ఠుడిని కావాలి, నేను పెద్దోడిని కావాలి, ఎలాగైనా సరే జ్యేష్ఠత్వం నాకు రావాలి, ఆశీర్వాదాలు మొత్తం నాకు రావాలి. ఇది పక్కడికి వస్తే వచ్చినాయిలే పాని, నేను మాత్రం కూర్చొని నిద్రపోతా. మిగతా వాళ్ళందరూ దీవించబడి మనకేం లేకపోతే మళ్ళీ పైన ఉంటే చాలులే అనుకుంటా ఊపుకుంటా అటు ఇటు తిరగడం తప్ప ఆ కొంపకి ఏం ఉపయోగం లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి. అందుకని ఏం చేయాలి? స్వాస్థ్యాన్ని పొందుకునే వరకు పోరాటము చేస్తూనే ఉండాలి. ఎట్లాగా? ఒక క్రమమైనటువంటి విధానములో, క్రమమైనటువంటి విధానములో నువ్వు గనక పోరాటం చేస్తే ఆ పోరాటములో దేవుడు తప్పనిసరిగా నీకేం చేస్తాడు? ముందు నేనేమంటానంటే, ముందు వాడి గురించి, ఇళ్ళ గురించి, వాళ్ళ గురించి ఆలోచించాలు, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకోవటాలు మానేయడు. ధనం పెట్ట మీకు అదే మీకు సైతం దరిద్రం. ఆమె అట్టపోతుంది, ఏమి ఎట్టపోతుంది, ఆమె ఆ బడ్డీకి పోతుంది, ఆమె ఈ సైకిల్ ఎక్కిపోతుంది, ఆమె ఆ రిక్షా ఎక్కిపోతుంది. ఈ దరిద్రం నీకు ఎందుకు అసలు నాకు అర్థం కాదు. నీదేమన్నా బాగుందో చెప్పు నాకు. నీ కొంపేమన్నా బాగుందా చెప్పు. నీ భర్తకేమైనా మారు మనసు ఉందా? రక్షణ ఉందా? లోకంలో పాపంలో భ్రష్టత్వంలో దిగుతున్నాడు. ముందు నీ జీవితాన్ని క్రమపరుచుకుని అప్పుడు అవతలవాడి గురించి మాట్లాడటం నేర్చుకో. నాకు తెలిసి అసలు అవతలవాడి గురించి మాట్లాడుకోవడమే ఉత్తమం. సగం అదే నీ కొంపకి చెరుపు. నువ్వు దేవుని చేయాల్సిన ప్రార్థన అంటే, ప్రభు నా జీవితం ఏంటి, నా బతికేది ఎటు ఉంది అని గంటల తరబడి దేవుని సందులో నువ్వు ప్రార్థన చేసి అడిగితే ఆశీర్వాదం ఇచ్చేది దేవుడు కదా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. వడ్డీ వ్యాపారం చేయటం ద్వారా ఐశ్వర్యం ఇచ్చును ఉందా వాక్యంలో? తాకట్టు వస్తువులు పెట్టుకోవడం ద్వారా ఐశ్వర్యం ఇచ్చును ఉందా వాక్యంలో? లేదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును.
నరుల కష్టార్జితము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నువ్వు ఎగిరి దంచిన ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుడే సమకూర్చాలి, దేవుడే నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలపాలి, దేవుడు లేపాలి. నిన్ను దేవుడు లేపాలంటే ఏం చేయాలి? శ్రద్ధగా ఆయన పని చేయాలి, శ్రద్ధగా ఆయన మాట వినాలి, శ్రద్ధగా ఆయన సన్నిధికి రావాలి. అశ్రద్ధ పనికి రాదు, అపవిత్రత పనికి రాదు, లోక వేషాలు ఆయన కాడ కుదరవు, లోక పద్ధతులు ఆయన దగ్గర కుదరవు. పరిశుద్ధతలో నిలిచి ఉండాలి, ప్రార్థనలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. అందుకని దొరికిందాక ఏం చేయాలి? ప్రయాస పడుతూనే ఉండాలి. ఎవరిలాగా? యాకోబులాగా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వాక్యం. 42 చూడమ్మా. మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి అంటే అర్థం ఏంటి తెలుసా? మెలకువగా ఉండుడి అంటే అర్థం ఏంటంటే శ్రద్ధగా ఉండండి. మెలకువగా ఉండుడి అంటే అర్థం ఏంటి? శ్రద్ధగా ఉండండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 10 పుంజులు పెంచుతున్నారు, ఇంటి చుట్టూ కుక్కలే. ఏం చేస్తారు పెంచేవాళ్ళు? అమ్మా గౌబానుగానే ఉరికిద్దంట. దేవునికి స్తోత్రం. నేనేమంటానంటే కుక్కలు పట్టుకుందాక గవ్వన్న దాకా ఉండడు అక్కడ, అసలు ఆడే మంచం వేసుకొని పడుకుంటాడు, మెలకువగా ఉంటాడు, చేతిలో కర్ర ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ వాక్యం ఏముంటుంది? ప్రభు ఏ దినమున వస్తాడో తెలియదు గనుక, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. దొంగోడు ఏ టైంలో వస్తాడో తెలిసిందనుకో, మన ఇంటికి ఈ రాత్రి 1 గంటకి మీ ఇంట్లో దొంగలు పడతారని తెలిసిందనుకో, ఏం చేస్తారు? ఇతర పిల్లలు వేసుకొని మొత్తం పిల్లలు పడుకుంటారా? చుట్టుపక్కల మొత్తాన్ని పిలుచుకొచ్చుకొని రే రే అడుగు అడుగు అటు వస్తారేమో రైట్ వస్తారేమో అని చుట్టూ ఫ్లడ్ లైట్లు వేయించుకొని రెడీగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ వాల్ పోస్టులు అన్నీ కూడా సిద్ధం అని ఉన్నాయి. ఏంటి మరి దేనికి సిద్ధమో అది చూసి ఇంకో పార్టీ వాళ్ళు సంసిద్ధం అని పెట్టాడు. అప్పుడు ఏం సిద్ధం అంటే దేవుని పిల్లలు దేనికి సిద్ధపడాలి? దేవుని రాజ్యములో చేర్చబడడానికి సిద్ధపడాలి. ఆయనకు వాక్యం తెలుసు కాబట్టి అన్ని బైబిల్లో పదాలు పెట్టాడు. 44 వచ్చి చదవండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడే. ఎట్లుండాలి? చెప్పాలి, సిద్ధముగా ఉండాలి. అంటే శ్రద్ధగా మెలకువగలిగి ఏ టైంలోనైనా ఆయన రావచ్చు, ఏ టైంలోనైనా బోరం రోగవచ్చు, ఏ టైంలోనైనా ఆయన పెళ్లి కుమార్తె వెళ్ళిపోవచ్చు. అలక్ష్యము అశ్రద్ధ ఒక్క ఆశీర్వాదం కూడా లేకుండా చేస్తుంది.
అమ్మ అర్థమవుతుందా? అలక్ష్యం, అశ్రద్ధ. ఇప్పుడు మావోడే అనుకున్నది కదా మొత్తం ఆస్తి అంత పోయింది. అర్థమవుతుందా? చాలా కుటుంబాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవి. అందుకే సిద్ధంగా లేరనుకో ఏమైంది చెప్పాలి. సిద్ధంగా లేకపోతే ఏమైంది? మెలకువగా లేకపోతే ఏమైంది? మెలకువ కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా ఉండటం. మా ఓడేలే అని చెప్పి కాగితం మీద, తెల్ల కాగితం మీద సంతకం పెట్టాడు. ఏం చేశాడు? ఆస్తి మొత్తం రాసుకున్నాడు. మా ఓడేలే, మా రక్త సంబంధమేలే. జాగ్రత్త పడకపోతే ఏమైద్ది? క్షవరం అయిద్ది. అది నేను అంటుంది. జాగ్రత్త పడకపోతే క్షవరం అవుతుంది. ఏం నీకు మిగలదు. ఏసా వచ్చి ఏమన్నాడు? తండ్రి ఒక్కటి కూడా మిగల్చలేదంటే ఒక్కటి కూడా లేదు. నీ తమ్ముడు నీకు రావలసిన ఆశీర్వాదాలు మొత్తం కొట్టుకుపోయాడు. అందుకే జాగ్రత్త, సిద్ధముగా ఉండటం, మెలకువ కలిగి ఉండటం. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని నమ్మకుండా ఉండటం. నమ్మదగినటువంటి రోజులు ఇవి కాదు. నీ పక్కన తిరిగేవాడే నీకు రివర్స్ అవుతాడు. నీ పక్కన తిరిగేవాళ్ళే నీకు వ్యతిరేకులు అవుతారు. జీవితకాలం నీ పక్కన ఉంటాడనే గ్యారంటీ, అసలు భర్త భార్యల గ్యారంటీ లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇయర్ ఏముంటుందో ఉండదో కూడా గ్యారంటీ లేని జీవితాలు, స్థితిగతులు. రాసిస్తారు ఎవరైనా? నేను ఉంటాను మా ఆయన దగ్గర వచ్చే సంవత్సరం. ఈరోజు ఎంత తారీఖు? ఫిబ్రవరి 4వ తారీఖు 2025 దాకా మా ఆయన దగ్గర రాసిస్తాడు. నువ్వు రాసిచ్చిన మరుక్షణం 3 నెలలకు వెళ్ళిపోతే అప్పుడు అడుగుతాను. వాక్యం ఇది. గ్యారంటీ లేని జీవితాలు, గ్యారంటీ లేని బ్రతుకులు, గ్యారంటీ లేని సావాసాలు. అన్ని పరిస్థితులు అన్ని బాగున్నంత వరకే. తేడా వచ్చిందో ఎవడురా నువ్వు అంటది భార్యనే, భర్తనే. ఏందిరా నువ్వు మాట్లాడుతున్నావు? బాగున్నంతసేపే. బాగుంటే ఏమండి, అలాగండి, ఇలాగండి, అది తింటారండి, ఇది తింటారండి, ఏం చేసి పెట్టమంటారండి? జీడిపప్పు ఉప్మా చేసి పెట్టమంటారు. తేడా అవుతే వాడు ఈడు ఒరే అరే ఎవరినాయి లేరు అనేవాళ్ళు ఇక్కడ. ఓహో, ఏళ్ళలో ఎదిగితే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు శారమ్మ లాంటి వాళ్ళు. మిగతా బ్యాచ్ మొత్తం అరే ఒరే బ్యాచే. రాసిమంటారా? మొగలు ఎట్ట వాడిపోయింది. దేవునికి స్తోత్రం. 45 వచ్చిన పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? ఇంటి వారికి తగిన వేళ ఆహారము పెట్టాలి. ఇంటోళ్ళకి ఇప్పుడు చెప్పండి, మీ ఇంటోళ్ళకి టయానికి తిండి పెడుతున్నారా? సాంబార్ తెచ్చుకోవా మొత్తం పేటకాయలు పోయేది అనేవాళ్ళు ఎంతమంది లేరు? రోడ్డు హోటల్లో ఉండి తెల్లావా పోయి టిఫిన్ నన్ను లేపాల టిఫిన్ కోసం అనేవాళ్ళు లేరా మీ కాడ? చెప్పండి. గుండెలు మీద చేసుకుని వద్దులే, గుండె పేలిపోద్ది. పొట్ట మీద చేసుకుని చెప్పండి. పొట్ట పగిలిన మళ్ళీ అతుకులేసి కుట్లేసి అతికేయచ్చు.
మహాతరులు అయితే మిమ్మల్ని అసలు పోటీలో నిలబెడితే అసలు ఫస్ట్ ప్రైజ్ మీకే అవుతుంది. ప్యూరిఫైర్ గుణవతి అయిన భార్యలు మీరు. ప్యూరిఫైర్ అంటే తెలుసా? స్వచ్ఛమైన గుణవతి అయిన భార్యలు. భర్తలు అడిగితే చెబుతారు అంటున్నారు పాపం, వాళ్ళు అడిగితే ఏం చెబుతారు పాపం. ఇంటి వారికి తగిన వేళ ఆహారము పెట్టగలిగిన నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడెవడు? ఇది సేవకులకు సంబంధించినది, రెండు విశ్వాసులకు కూడా సంబంధించినది. ప్రతిదినము సంఘము ఇల్లంటే సంఘానికి భోజనము పెట్టగలిగిన నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు. అంటే సంఘానికి ప్రతిరోజు వాక్యం అనేటువంటి ఆహారము చేత సంఘము పోషించబడాలి. అది ఇప్పుడు 46 చూడండి. ఇలాగు చేయుచుండుట ఆ దాసుడు ధన్యుడు. ఆయన వచ్చేటప్పటికి ఏం చేయాలి? శుభ్రంగా తిని నిద్రపోవాలి. ఆయన వచ్చేటప్పటికి మెలకువగలిగి ఆయన పని చేస్తూ కనపడాలి. అటువంటి వారు ధన్యులు. ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా మీ ఊరు నుంచి నువ్వు ఒక్కదానివే ఎక్కువ టైం అనుకుంటూ వస్తావు, కానీ కొత్త ఒక్కరు తీసుకొచ్చినప్పుడన్నా మేము రావటమే అంతంత మాత్రమైతే మేము మరలా ఇంకొకటి తీసుకురా ముందువా. ఎంత ధైర్యం నీకు నన్ను అడగడానికి ఆ ప్రశ్న మాస్టర్ గారు. మనమే అంతంత మాత్రం ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు వచ్చుంటిమి. దేవునికి స్తోత్రం. అమ్మా అర్థమవుతుందా? అందరూ ముగితే పోతామై అంటారా? మళ్ళీ సాయంత్రం ఒకటి పెంచు, మళ్ళీ సాయంత్రం రావాలా? కొంతమంది చెప్పుకో మేము వచ్చే సాయంత్రం అన్నట్టు చూస్తాను. నాకు దేవునికి స్తోత్రం. మహాత్ములు, పూజార్హులు దండేసి దండం పెట్టాలి మీకు, శాలువలు చెప్పి. దేవునికి స్తోత్రం. బోయాజు వచ్చిన టయానికి రూత్ ఏం చేస్తుంది? భోజనం చేసి నీళ్లు తాగి పండుకుని నిద్రపోతున్న దొరకలు పెట్టి. అమ్మా చెప్తుంది అర్థమైంది? ఇంకా పైనే ఉండవా రేగుల కాడే? బోయాజు వచ్చినప్పుడు రూత్ ఏం చేస్తుంది? తిని ఉరకలు పెట్టి నిద్రపోతుందా? ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుందా? వెనకటి గంట కొండ నేలకి ముందెత్తే ఉన్న నేలకి నువ్వు ఎన్నిసార్లు చెప్పుకుంటాను రూత్ కదా. నీ భక్తి అయినా బోయాజు వచ్చిన సమయానికి రూత్ ఏం చేస్తుంది? పరిగెరుకుంటుంది కదా. మరి ప్రార్థన చేస్తున్నాం. మనకు రెండు పదాలు తెలుసు. యేసయ్య ఒకటి, 2 ప్రార్థన. ఈ 2 తప్ప నా భార్య అంటది వాళ్ళకి నువ్వు ఆమెను అంటాం తప్ప చప్పట్లు కొట్టి తప్ప ఈ 2 తప్ప ఇంకోటి ఏమి నేర్పలేను వాళ్ళకి. నాకు అప్పుడప్పుడు కూడా అదే అనుమానం అవుతుంటుంది. ఆమెను అల్లు తప్ప నువ్వు వాళ్ళకి ఏమి నేర్పలే, లేకపోతే ఇంకోటి 3 చప్పట్లు కొట్టలేదు. ఆ రోస్టింగ్ ఛానల్ అనే ఒక ఛానల్ ఒకటి వచ్చింది. అందులో ఒకడు అంటాడు శాలేమన్నా చేయెత్తినప్పుడల్లా సిగ్నల్ అంటుంది ఏమని? చప్పట్లు కొట్టమని. వాడు చెబుతాడు శాలేమన్నా చేయెత్తినప్పుడు చప్పట్లు కొడతాడంట. ఇప్పుడు నేను ఏమన్నా అనగానే ఆమె అని చెవు కోసం మేఘా కొడుతుంది. ఎందుకు ఆమె అన్నారో ఎందుకు అనలేదు అంటూ చెప్తున్నా. పోయినసారి మీటింగుల్లో శామ్యూల్ పాస్టర్ గారికి ఏం చేయాలో అర్థం కావట్లా.
మాటకు ముందు చప్పట్లో, మాటకు ముందు ఆమె. ఆయన కసేపు తగిలించుకొని కొట్టొద్దంటే మళ్ళీ ఏడ ఆగిపోతారు, ఆమె అనొద్దంటే ఎక్కడ ఆగుతారు వీళ్ళు అని చెప్పి ఆయన సైలెంట్గా కొట్టి ఆమె చెప్పుకున్నట్టు పోతున్నాడు ఆయన. మీరు చెప్పండి, రూత్ ఏం చేస్తుంది? అది ప్రార్థన చేయట్లా, భోజనం చేయట్లా, లేదా గుణదలు పోవాలా? గుణదలు పోయిందా? నాకు ఎవరైనా దొరికితే మళ్ళా జడ పెరిగిందాక ఎవరైనా సరే భలేక. అందుకని ఒక ఆమె అసలు గుడి మానేసింది తెలుసా మీకు? అందుకని యశోదరుడు గుడి మాని అంటారేంది? వరంగల్ పద్మాని ఆమె తిరుపతి పోయి గుండు చేపించుకొచ్చుకుంది. ఇక వచ్చే ప్రార్థనకి ఏడు నేను తిడతానని చెప్పి ఆ రోజు నుంచి గుడి మళ్ళీ తిరిగి చూసి తప్పుడు అడగండి. వింటున్నారా? ఎందుకు గుండు చేయించుకోవాలి కదా? ఎన్ని ప్రార్థనలు అయితే ఉపయోగమే ఉంది? బతుకు మార్చుకోకుండా నీది ఒక దారి, నీ కొడుకుది ఒక దారి, మీ ఆయనది ఒక దారి, ఎన్ని ప్రార్థనలు అయితే ఉపయోగమే ఉందండి? ముందు బతుకు మారాలి కదా. ఊరంతా ప్రార్థనలు పెడితే 50 మంది 60 మంది వస్తే 60 ఏళ్ళలో రోజు ప్రార్థనలు అయితే ఉపయోగమే ఉందా? జీవితాలు మారాలి కదా, బ్రతుకులు మారాలి కదా. బ్రతుకులు మార్చుకోకుండా ఎన్ని చేసినా ఉపయోగం ఉందా? దేవునికి స్తోత్రం. అందుకనే ఏమన్నాడు తెలుసా రూతునే? యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. దేవునికి స్తోత్రం కలుగునగాక. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఆస్తి అంతటి మీద కర్త ఎవరంట? నమ్మకమైన వాడు, బుద్ధిమంతుడైన దాసుడు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరికి చెప్పండి? నమ్మకమైన వానికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 48 వచ్చిన చూడండి. నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టిన దినములలో వాడనుకొనని గడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి ఇంటికి తీసుకుని ఆడుకోరా 2 రోజులు. ఏడు ఆడుకుంటే ఉపయోగం ఉంది. అక్కడికి ఏం అంటే ఇంటికి తీసుకుని శుభ్రంగా ఆడుకో. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయు ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే అశ్రద్ధగా చేసేవారికి అగ్నిగుండము తప్పదు. ఇప్పుడు 25 చూడండి ఒకసారి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అంటే 10 మంది కన్యకలు నిద్రపోతున్నారు. గట్టిగా ఆమె చెబుతారా? హల్లెలూయా. కానీ ఆ 10 మందిలో 5 మాత్రం సిద్ధపాటుతో ఉన్నారు. వాళ్ళు నిద్రపోతున్నారు కానీ వాళ్ళ మనస్సు మాత్రం మెలకువగానే ఉన్నది. శూలమిత అన్నది పరమగీతంలో, నేను నిద్రించి తినే గాని నా మనస్సు మెలకువగా ఉన్నది. ఎట్టి చెప్పండి.
రెండు చేతులు పైకెత్తి. అంటే బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే నూనె అయిపోయినప్పుడల్లా నూనె పోసుకుంటూ సిద్ధముగా ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏమో ఇప్పుడు రాళ్లే, వచ్చేసరికి చాలా టైం పట్టుద్ది, చాలా సంవత్సరాలు అవుతాయి, ఇప్పుడు నుంచి మనం చూస్తున్నామా, ఎప్పుడు నుంచో చూస్తున్నాం, ఈ పాస్టర్లు అంతే అంటారులే, ఆయన వచ్చేది లేదు పెట్టేది లేదు అని మాట్లాడుకుంటున్నప్పుడు అర్ధరాత్రి వేళ, ఆమె అర్ధరాత్రి వేళ ఒక స్వరం వినపడుతుందంటారు. 6వ వచనం, ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండని కేక వినబడెను. కేక వినబడెను. ఆ కేక విన్నటువంటి వాళ్ళలో బుద్ధి కలిగిన వాళ్ళు తమ దివిటీలు సిద్ధపరుచుకొని వెళ్ళిపోయారు. బుద్ధి లేని వాళ్ళు అంట నూనె కొనుక్కొచ్చుకుందామని జగన్నాథం కొట్టుకుపోయారంట. జగన్నాథం చీను కొట్టుకుపోయారంట. పాప ఆయన ఏడా చివరిలో వండుకుని నిద్రపోతుంది. అయ్యా 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 తలుపు తీయ్యా తలుపు తీయ్యా అని కొట్టుకుంటున్నారు. పాప ఎప్పుడుకో కొట్టం వచ్చి ఈ ఆముదం మొఖాలకి ఆముదం పోసి ఎవరు ఇంకా బోర్డు అన్నాడు. ఈలోపు ఏమైంది తెలుసా? 11వ వచనం, అది అంతటా సిద్ధపడిన వాళ్ళు ఏమో లోపలికి వెళ్ళిపోయారు, సిద్ధపడలేని వాళ్ళు అశ్రద్ధ. ఎప్పుడు వత్తనట్లయినా పడగా అర్థంగా వత్తనట్లు ఎప్పుడో వత్తలే పడగా, ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయండి అని అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా, అపవిత్రంగా, సిద్ధపాటు లేకుండా ఉన్నవాళ్ళు దివిటీలు ఆరిపోయాయి. నూనె ఏమైంది? అయిపోయింది. తెచ్చుకున్న ప్రయోజనం లేదు. నిజంలో ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదేంది ప్రభువా? ఆదివారం బువాకోలో ఉండేది నేనేమయ్యా, మీరెవరో నాకు తెలిసి ఇష్టం పచ్చడి ఉండేది నేనేనయ్యా, 2 మూటలు బియ్యం వేసింది మేమేనయ్యా, కోటలకి వానలో ఏం పని చేసినవయ్యా, మీరెవరు నాకు తెలియదా, మిమ్మల్ని ఎరగను, గుడతలు కూడా వచ్చినాయ్యా, నువ్వెవరు చెప్పాలి. అమ్మను కూడా వేడుకుంటున్నాయ్యా, అని అమ్మగారా మా కొరకు వేడుకొని ప్రార్థన కూడా చేసుకొని వచ్చినదయ్యా, నువ్వెవరు చెప్పండి. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక శ్రద్ధగా ఉండండి, శ్రద్ధగా దేవుని పని చేయండి, శ్రద్ధగా దేవుని సన్నిధికి రండి. అశ్రద్ధగా వస్తే అశ్రద్ధగా వచ్చేవాడు, అశ్రద్ధగా దేవుని పని చేసేవాడు, అశ్రద్ధగా దేవుని సన్నిధిలో ఉండేవాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు ఇంకొక చివరి మాట, రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయేవాడు శాపగ్రస్తుడు. ఆమె కత్తి తీసుకొని పొడిస్తే ఏం కావాలి? రక్తం రాకుండా పొడితే పొడిచినవాడు శాపగ్రస్తుడంట. ఆమె ఒక్కోసారి వాక్యం
చెప్తున్నప్పుడు కొందరు తలకాయలు కిందకి పోతాయి. ఎందుకు కిందకి ఉంచుతారో తెలుసా? వాళ్ళు రక్తం చూసుకోవడానికి. ఎందుకు పడవపడ్డారు? వాక్యం నాదే. తలకాయ కింద కొంచలేదు అనుకో, నేను పైన పొడిచా, ఇప్పుడు పొడుతా లోపలికి ఏం కాలేదు, పోలా. తలకాయ ఎప్పుడైతే కిందకు పోయిందనుకో, మిత్ర సూపులు చూస్తా, నాకు ఉరిగురి చూస్తుంటారు కింద చెప్పి. ఇవన్నీ చూసి చివరిలో వస్తుంటే ఇంకా నా గురించి చెబుతుంది, నీ గురించి కానీ ఇలా 3 చోట్ల అదే చెప్పా, ఇదే వాక్యం. నేను నిజ సంఘము యొక్క, నిజ క్రైస్తవ సంఘము యొక్క 5 ఖచ్చితమైన గుర్తింపులు అనే వర్తమానం చేద్దామని సిద్ధపడ్డా. దేవుడు మార్చేస్తే నేనేం చేసింది? సజీవ దేవుని సంఘము యొక్క 5 ఖచ్చితమైన గుర్తింపులు అనే వర్తమానం చేద్దాం అనుకున్నా అని సిద్ధపడ్డా. కానీ ప్రయాణములో దేవుడు ఏం చేసాడంటే, అది కాదు నాయన, మనవాడు మొత్తానికి చెప్పయ్యా అని చెప్పాడు. ఎందుకు? అంతా అశ్రద్ధే, అంతా అపనమ్మకమే, అంతా లెక్కలేనితనమే, అంతా నిర్లక్ష్యమే. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి మార్చుకున్నారా ఆశీర్వాదాలు వస్తాయి, మార్చుకోకపోతే ఆ శాపమే కంటిన్యూ అవుతుంది అని ప్రభువు చెప్పమంటే ఈ వర్తమానం చెప్తున్నారు. ఆలస్యంగా వచ్చిన యేషావు ఒక్క ఆశీర్వాదం కూడా పొందుకోలేకపోయాడు. ఆమె దేవుని వాక్య క్రమములో వచ్చినటువంటి యాకోబు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. నీ నిర్లక్ష్యం, నీ లెక్కలేనితనం, నీ గర్వపు మాటలు, నీ అహంకారపు మాటలు నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాన్ని లేకుండా చేస్తాయి. వాక్యానికి లోబడు, తగ్గించుకో, శ్రద్ధ కలిగి ఉండు, క్రమం కలిగి ఉండు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. మీరు లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు 2 చేతుల ఆకాశం వైపెత్తి దేవుని సన్నిధిలో మీ జీవితం ఎలాగుందో పరీక్ష చేసుకో. క్రమం కలిగి దేవుని సన్నిధిలో ఉంటున్నావా? శ్రద్ధ కలిగి దేవుని పనులు చేస్తున్నావా? Thank you, Jesus. Thank you, Master. అందరూ హల్లెలూయా. అందరూ ఒక తీర్మానం చేయండి, కళ్ళు మూసుకొని. దేవుని సన్నిధిలో Thank you, Jesus. Thank you, Master. Hallelujah. అశ్రద్ధగా చేస్తున్నావా? శ్రద్ధగా చేస్తున్నావా? క్రమం కలిగి దేవుని సన్నిధికి వస్తున్నావా? అక్రమాల్లో జీవిస్తున్నావా? పరిశుద్ధతలో ఉంటున్నావా? అపవిత్రమైన బతుకుతున్నావా? ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. జీవితాన్ని మార్చుకో, బ్రతుకును మార్చుకో. పరిశుద్ధతలో నిలిచి ఉన్నట్లుగా అపవిత్రతను విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి
థ్యాంక్ యూ జీసస్. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. కృపా కృపా సజీవులతో నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి, నా శ్రమ నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి, నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృపా అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళ. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత ఆద్యంతము. నా హృదయార్పణం నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని. ఒక్క క్షణమైన విలువని ప్రేమామృతము ఈ నిరీక్షణ నాలో నెరవేరని. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపిన
కృపా